దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? దేవాది దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా ఈరోజు మనతో మాట్లాడి మనలను దర్శించి మన జీవితాలలో గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా ప్రార్థనాపూర్వకముగా ఈ వాగ్దానము పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ ఇప్పుడే చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఈ పరిచర్యల కొరకు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఈ దినం ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు అందరితో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. 123వ సంకీర్తన 3వ చరణమును చదువుకుందాం. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేవుడు ఎవరంటే భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనలను కరుణించే దేవుడు. భక్తునికి ఉన్నటువంటి ఆశ ఇక్కడ మనం గమనిస్తున్నాం. కరుణించుము, మాకు సహాయం చేయము. మన దేవుడు మనలను కరుణించే దేవుడు, సహాయం చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను కరుణించాలంటే, తన దయను మన మీద చూపించాలంటే ఏం చేయాలో భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి చరణంలో ఆయన అంటూ ఉన్నాడు, ఆకాశమందు ఆసీనుడమైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచూ ఉన్నాను. దాసులు కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచూ ఉన్నవి. దేవుని స్తోత్రం. దేవుడు మనలను కరుణించాలి అంటే దేవుని కరుణ, దేవుని కృప, దేవుని సహాయము మనం పొందుకోవాలంటే మనము దేవుని వైపు చూచే వారంగా మనం ఉండాలండి. దేవుని వైపు మనము చూచినప్పుడు, ఆయన వైపు మనము తిరిగినప్పుడు, ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు, ఆయన పాదాల దగ్గరకు మనం వచ్చినప్పుడు మనలను కరుణించేవాడు, మనకు సహాయం చేసేవాడు. కాబట్టి నీకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని వైపు తిరగాలి. మనుషుల వైపు తిరగడం కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వారి వైపు తిరగడం కాదు, పరిస్థితుల వైపు తిరగడం కాదు, కానీ దేవుని వైపు మనము తిరగాలి. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో మనం గమనిస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, వారు దేవునికి శత్రువులైనప్పుడు, దేవుని మాట వినకుండా అవిధేయత వారి జీవితంలో చూపించినప్పుడు దేవాది దేవుడు వారిని శత్రువులకు అప్పగించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే, మిద్యానీయులకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అప్పగించినట్లుగా, వారి బానిసత్వంలో ఉన్నట్లుగా మనము చూస్తాము. దేవుని బిడ్డల శత్రువుల చేతుల నుండి వారు ఎంతో ఇబ్బంది పడినట్లుగా ఆ యొక్క అధ్యాయంలో మనం చదువుతాము. వారు హీన దశకు వచ్చినట్లుగా, వారికి కలిగినటువంటి ప్రతి దానిని కూడా శత్రువులు పాడు చేసినట్లుగా, ఏ ఆశీర్వాదము పొందలేనటువంటి స్థితిలోనికి వారిని తీసుకుని వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, ఎంతో బాధ, వారికి కలిగినటువంటి జీవన సాధనమైన ప్రతి వాటిని కూడా వారు నాశనం చేసినట్లుగా, పాడు చేసినట్లుగా చదువుతాము. ఎంతో క్లిష్టమైన పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఉన్నప్పుడు, వారికి సమాధానము లేనప్పుడు, కష్టంలో వారు ఉన్నప్పుడు, సమస్తమును కోల్పోయినప్పుడు, శత్రువుల చేతిలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, వారు యెహోవాకు మొరపెట్టారు, దేవుని వైపు తిరిగారు. హీన దశకు వచ్చినప్పుడు
కష్టము వచ్చినప్పుడు, వారికి కలిగిన సమస్తమును శత్రువులు పాడు చేసినప్పుడు దేవుని వైపు తిరిగి దేవునికి చెప్పుకున్నారు, దేవుని సన్నిధానంలో మొరపెట్టుకున్నారు. ఆయన వైపు తిరిగినప్పుడు దేవాది దేవుడు గిద్యోనును ప్రవక్తను పంపించినట్లుగా మనము వాక్యంలో చూస్తాం. దేవుడు వారిని విడిపించాడు, వారికి సహాయము చేశాడు. దేవుని బిడ్డలారా, మన యొక్క కష్టములో, మన యొక్క హీన దశలో, మన యొక్క ప్రతి సమస్యలో కూడా దేవుని వైపు మనము తిరిగినప్పుడు ఆయన మనలను కరుణించే దేవుడు. ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎన్నో ఉండవచ్చు. నీ జీవితంలో అనారోగ్యంతో బాధపడుతూ ఉండవచ్చు. నీ జీవితంలో ఎన్నో కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. ఏదో ఒక పరిస్థితుల గుండా నీవు వెళుతూ ఉండవచ్చు. వేదన, బాధ, కృంగుదల నీ జీవితంలో ఉండవచ్చు. దేనికి కూడా భయపడవద్దు. ఆయన మనలను కరుణించే దేవుడు. ఎప్పుడంటే ఆయన తట్టు మనము తిరిగినప్పుడు. ఈరోజు దేవుని వైపు తిరగండి, దేవుని దగ్గరకు రండి, దేవుని యొక్క సన్నిధానంలో మీ సమస్యలు చెప్పుకోండి. మిమ్ములను కరుణించే దేవుడు, సహాయం చేసే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేసి కరుణించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ దినం చక్కని వాగ్దానం ఇచ్చారు. మమ్ములను కరుణించే దేవుడు నాయన, సహాయం చేసే దేవుడు నాయన. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ కృపను అనుగ్రహించండి. కరుణ, దయ, జాలి వారి మీద మీరు చూపించండి. ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, దేనికోసమైతే ఈరోజు నీ సన్నిధిలోనికి వచ్చి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి జీవితంలో ఆ కార్యాలు జరిగించండి. సమాధానము, సంతోషము, ఆనందము అనుగ్రహించమని, గొప్ప కార్యాలతో తృప్తిపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.